Shall we pray? ప్రార్థన చేసుకుంటాం. Gracious loving Father, we thank you once again for this evening, Lord. కృపగలిగిన పరలోక తండ్రి, మరొకసారి సాయంకాల సమయాన్ని బట్టి వందనం స్తోత్రం చెల్లిస్తున్నాం. We look upon thee for help at this time, Lord. ప్రభువా, ఈ సమయం కొరకైనటువంటి సహాయం కొరకు మీ వైపు తేరి చూస్తున్నాం. As we once again study on the word of God regarding the titles of the word, Lord, help us. ప్రభువా, మరొకసారి మీ యొక్క దైవజనులకు ఉన్నటువంటి బిరుదుల గురించి మేము ధ్యానించుగా మీ యొక్క వాక్యం ధ్యానించడంలో మీరు మాకు సహాయం చేయండి. You have been Ebenezer to us thus far. ఇంతవరకు మీరు ఎబెనేజర్గా మాకు సహాయపడుతూ వచ్చారు. Lord, lead us further also, Lord. ప్రభా, ముందుకు కూడా మీరే నడిపించండి. And Lord, we pray for our country. ప్రభా, మా దేశం కొరకు ప్రార్థిస్తున్నాం. And we pray for our city. ప్రభా, మా పట్టణం కొరకు ప్రార్థిస్తున్నాం. Lord, every day thousands of people are turning to be positive in COVID, Lord. ప్రభా, ఈ కోవిడ్-19 పాజిటివ్గా దినదిన 1000 మంది పెరుగుతుంటున్నారు. Lord, stop this, Lord. ప్రభా, దీన్ని మీరే ఆపివేయాల్సిందిగా. In the name of Jesus we claim victory, Lord. యేసుక్రీస్తు ప్రభు నామమున విజయాన్ని కోరుకుంటున్నాం ప్రభు. We are not able to assemble in your house because of this. ప్రభా, దీన్ని బట్టి మందిరంలో మేము కూడుకొనలేకపోతున్నాం. We are not able to meet each other, Lord. ప్రభా, ఒకరినొకరు మేము We కలుసుకొనలేకపోతున్నాం. are not able to see face to face, Lord. ప్రభా, ముఖాముఖిగా ఒకరితో మేము We చూడలేకపోతున్నాం. have been distanced away. ప్రభా, మేము దూరంగా ఉంటున్నాం. Oh Father, help us. ఓ తండ్రి, మాకు సాయం Only చేయండి. you can do this great work for us, Lord. ప్రభా, ఈ గొప్ప కార్యాన్ని మీరు మాత్రమే చేయగలరు. Because thou art Jehovah Rapha. ఎందుకంటే మీరు యెహోవా రాఫేగా And ఉంటున్నారు. you said, I am the Lord who created everything. సమస్తమును సృజించిన వాడు నేనే అని మీరు Even this సెలవిచ్చారు. coronavirus was created by you, Lord. ప్రభా, కరోనా వైరస్ కూడా మీరే చేశారు. And Lord, you have the power to destroy. దాన్ని నశింపజేయటకు మీరు శక్తి కలిగిన వారుగా ఉంటారు. Father, may thou destroy this in our city. ప్రభా, మా పట్టణంలో దీన్ని మీరు నాశనం చేయండి ప్రభా. Our people may live in all safety, Lord. ప్రభా, మా ప్రజలందరూ కూడా భద్రతలో సుఖక్షేమంగా జీవించడానికి సాయం Very చేయండి. soon the church may open up, Lord. ప్రభా, అతి త్వరలో సంఘము తెరవబట్టుకు Let సాయం us చేయండి. all meet one another, Lord. ప్రభా, మేము ఒకరితో ఒకరు కలుసుకొనుటకు సహాయం Thank చేయండి. you for your word once again. మరొక పర్యాయం మీ యొక్క వాక్యం కొరకు We వందనం seek the చెల్లిస్తున్నాం. help of the Holy Spirit. పరిశుద్ధాత్మ సహాయాన్ని కోరుకొంచున్నాం. Touch this mouth with coals of fire. ప్రభా, మీ యొక్క నిప్పు చేత పరిశుద్ధాత్మ నిప్పు చేత ప్రభా ఈ పెదవులు తాకండి. And put your words in this mouth, Lord. ఈ నోటిలో మీ మాటలు ఉంచండి. People may be edified and educated by thy word. మీ యొక్క వాక్యం ద్వారా ప్రజలు క్షేమాభివృద్ధి నొంది వారు బోధింపబడుదురుగాక. And bless our brother as he translates for us. తర్జుమా చేసే సోదరుని మా కొరకు దీవించండి. Thank you for the forgiveness we have in Jesus Christ. యేసు క్రీస్తు ప్రభువులో మీరు మాకు కలిగేసిన క్షమాపణను బట్టి వందనం Because చెల్లిస్తున్నాం. of that, Lord, today we boldly enter thy kingdom. అందునిమిత్తమే ప్రభా, ఇది కూడా మీ యొక్క ఆవరణంలో ధైర్యంగా We ప్రవేశించగలుగుతాం. call thee Abba Father. అబ్బా తండ్రి అని And మొరపెట్టుచున్నాం. Lord, we want your help. ప్రభా, మీ సహాయం మాకు అవసరమే. Send that spirit in the midst of us. మా మధ్యకి మీ యొక్క ఆత్మను ప్రభా మరి పంపించండి. Dwell with us, Holy Spirit. పరిశుద్ధాత్మ దేవ మాలో నివసించండి. Guide us. మమ్మల్ని త్రోవ Lead చూపించండి. us. మమ్మల్ని నడిపించండి. Reveal thy word. మీ యొక్క వాక్యం మాకు బయలుపరచండి. And Lord, may it be for thy glory. ప్రభా, ఇది అంత మీ మహిమ కొరకు జరుగును కాక. Fill this place with thine Holy Spirit. పరిశుద్ధాత్మ చేత ఈ స్థలం అంతటిని Fill నింపండి. each house with thine Holy Spirit wherever people are seeing. ప్రభా, మరి వారి వారి గృహంలో వీక్షించగా ప్రతి గృహముని ప్రభా పరిశుద్ధాత్మ చేత నింపండి. Pray with thanksgiving in Jesus' name. వందనములు స్తోత్రం చెల్లించుకొచ్చు యేసు ప్రభు నామమున అడుగుచున్నాము తండ్రి. Amen. ఆమేన్. పాట సంఖ్య 636. యెహోవా నీ కృపాతిశయం నిత్యము కీర్తింతును. మొదటి చరణము, మూడో చరణము, ఐదో చరణము. Yehova
కలువరి సిలువ రక్తముతో నీ వందన స్థిరపరచి పాపము క్షమించి కలువరి సిలువ రక్తముతో నీ వందన స్థిరపరచి పాపము క్షమించి యెహోవా నీ కృపాతిశయమును నిత్యము కీర్తింతును నిత్యము కీర్తింతును నీదు వాత్సల్యము నాపై నూతనము కలుగును నూతనము కలుగును నీదు వాత్సల్యము నాపై నూతనము కలుగును నూతనము కలుగును నీదు విశ్వాస్యత గొప్పదై మారనిదయందు మారనిదయందు నీదు విశ్వాస్యత గొప్పదై మారనిదయందు మారనిదయందు యెహోవా నీ కృపాతిశయము నిత్యము కీర్తింతును నిత్యము కీర్తింతును మంచి పోరాటము పోరాడి జయమును పొందెదను జయమును పొందెదను మంచి పోరాటము పోరాడి జయమును పొందెదను జయమును పొందెదను మహిమా మకుటముని చెడు ప్రభునకు హల్లెలూయా పాడెదను హల్లెలూయా పాడెదను మహిమా మకుటముని చెడు ప్రభునకు హల్లెలూయా పాడెదము హల్లెలూయా పాడెదము యెహోవా నీ కృపాతిశయమును నిత్యము కీర్తింతును నిత్యము కీర్తింతును యెహోవా నీ కృపాతిశయమును నిత్యము కీర్తింతును నిత్యము కీర్తింతును. పాట సంఖ్య 651 క్రీస్తే ఈ జీవితంలో ఎంతైనా మంచి కాపరి. క్రీస్తే ఈ జీవితములో ఎంతైనా మంచి కాపరి. క్రీస్తే ఈ జీవితములో ఎంతైనా మంచి కాపరి. దుఃఖ సుఖములలో ఆయనే సహాయకుడు మనకు. దుఃఖ సుఖములలో ఆయనే సహాయకుడు మనకు. కష్ట బాధలలో మన ప్రభువు సమీపముగా నుండెనెంతో. కష్ట బాధలలో మన
మంచి కాపరి క్రీస్తే జీవితములో ఎంతైనా మంచి కాపరి ఇహలోక సాగరము దాటునప్పుడు అలలెంతో మనలను కదిలింపగా ఇహలోక సాగరము దాటునప్పుడు అలలెంతో మనలను కదిలింపగా మునుగునప్పుడు మరపెట్టిన మనలా రక్షించుతానే మునుగునప్పుడు మొరపెట్టిన మనలా రక్షించుతానే క్రీస్తే జీవితములో ఎంతైనా మంచి కాపరి క్రీస్తే జీవితములో ఎంతైనా మంచి కాపరి జీవిత నావపై దాడి చేసే సాతాను క్రియలకు భయపడక జీవిత నావపై దాడి చేసే సాతాను క్రియలకు భయపడక ధైర్యము కొరకై ప్రార్థించిన ప్రభువే మనల నడుపును ధైర్యము కొరకై ప్రార్థించిన ప్రభువే మనల నడుపును క్రీస్తే జీవితములో ఎంతైనా మంచి కాపరి క్రీస్తే జీవితములో ఎంతైనా మంచి కాపరి జీవితములో నిరాశచే కృంగిపోయి మనమున్నప్పుడు జీవితములో నిరాశచే కృంగిపోయి మనమున్నప్పుడు విజయము నీతి బలపరచే జీవ కిరీటమిచ్చును విజయము నీతి బలపరచే జీవ కిరీటమిచ్చును క్రీస్తే జీవితములో ఎంతైనా మంచి కాపరి క్రీస్తే జీవితములో ఎంతైనా మంచి కాపరి యేసు ప్రభువే మన దుర్గము ఆయన యందే నిలచినచో యేసు ప్రభువే మన దుర్గము ఆయన యందే నిలచినచో నిశ్చయముగా జయింతుము ఓడిపోవు శత్రువు నిశ్చయముగా జయింతుము ఓడిపోవు శత్రువు క్రీస్తే జీవితములో ఎంతైనా మంచి కాపరి క్రీస్తే జీవితములో ఎంతైనా మంచి కాపరి దుఃఖ సుఖములలో ఆయనే సహాయకుడు మనకు
అనుదినము కృపణించితివి. నాదుని అడుగు జాడలలో నడుచుటకు నన్ను విరచితివి. నాదుని అడుగు జాడలలో నడుచుటకు నన్ను విరచితివి. హల్లెలూయా 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 ఎన్ని పాడెదను ఆనందముతో సాగెదను ఆనందముతో సాగెదను. ఎవరు పాడని గీతమును యేసుని గూర్చి పాడుటకై. ఎవరు పాడని గీతమును యేసుని గూర్చి పాడుటకై. యేసునే దయ ప్రేమించెను. యేసుకు నేనే విమగనను. యేసునే దయ ప్రేమించెను. యేసుకు నేనే విమగనను. హల్లెలూయా 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 ఎన్ని పాడెదను ఆనందముతో సాగెదను ఆనందముతో సాగెదను. We thank God for this wonderful evening. ఈ యొక్క అద్భుతకరమైన సాయంకాల సమయాన్ని బట్టి దేవునికి వందనం స్తోత్రం Even చెల్లిస్తున్నాం. though we are not meeting face to face, ముఖాముఖిగా మనము కలవకపోయినప్పటికీ but we pray that God may speak to you through His word. దేవుని వాక్యం ద్వారా దేవుడు మీతో మాట్లాడినట్టుగా ప్రభువును కోరుచున్నాం. And we hope that you have been blessed so far. ఇంతవరకు మీరు ఆశీర్వదించబడ్డారని నమ్ముచుంటున్నాం. Okay, wherever you may be, మీరు ఎక్కడ ఉన్నప్పటికీ please sit with reverence before the Lord. దేవుని ఎదుట ఎంతో గౌరవ మర్యాదలతో కూర్చుండవలసిందిగా Take కోరుచున్నాం. your Bible, మీ బైబిల్ తీసుకొని okay, and sit reverently. మరి ఎంతో గౌరవంగా కూర్చుని And don't allow the children to play here and there. పిల్లలు ఇటు అటు తిరగకుండా మరి వారిని ఆపివేయండి. Okay, when you are sitting for Bible study, బైబిల్ పట్టణాన్ని మీరు కూర్చున్నప్పుడు don't start drinking tea and start eating food. మరి టీ తాగుకుంటూ మరి ఆహారం తినటకు ఆరంభించవద్దు. Okay, either finish that before or do it afterwards. ముందైనా దాన్ని ముగించుకోండి, లేక కుడికి అనంతరమైనా దాన్ని చేయండి. Okay, as we have been studying the titles of the Word of God. దేవుని వాక్యం ఉన్న దైవజనుల యొక్క బిరుదుల గురించి మనం ధ్యానించుకున్నాం. Okay, we started with Noah. నోవాహుతో మనం ఆరంభించాము. Okay, then we went to Abraham. తర్వాత అబ్రహామును Then చూసాము. we went to Joseph. తర్వాత యోసేపును Then we చూసాము. saw Moses. మోసేను చూసాము. And then we have been seeing David last week. గతించిన వారంలో దావీదు గురించి మనం ధ్యానిస్తూ వచ్చాము. Okay, so 3 points of David we saw. గతించిన వారంలో 3 అంశముల గురించి చూసాము. Okay, about David the Bible says బైబిల్ దావీదు గురించి ఏంటి అంటుంది? in 1 Samuel chapter 13 and verse 14, మొదటి సమూయేలు గ్రంథము 11వ అధ్యాయము 14వ వచనంలో God is telling Samuel సమూయేలుతో ప్రభు అంటున్నాడు, that I have found a man after my own heart. నా ఇష్టానుసారుడైన మనుషుని నేను All of you కనుగొన్నాను. take out your Bibles to 1 Samuel 13 and verse 14. మొదటి సమూయేలు గ్రంథము 13వ అధ్యాయము 14వ వచనం. All of us read together. మనమందరం కలిసి చదువుకుంటాం. Yes, brother. యెహోవా తన చిత్తానుసారమైన మనస్సు గలవారిని కనుగొని ఉన్నాడు. నీకు ఆజ్ఞాపించిన దాన్ని నీవు గైకొనకపోతివి గనుక యెహోవా తన జనుల మీద అతనిని అధిపతిగా నియమించును. Okay, he has appointed a king who is after his own heart. తన చిత్తానుసారమైన మనస్సు గల తన యొక్క రాజును దేవుడు May the నియమిస్తున్నాడు. Lord bless this portion. దేవుడు ఈ యొక్క వాక్యాన్ని May he educate and edify us today. ఈ దినమున మనకు నేర్పించి మనకు క్షేమాభివృద్ధి కలిగజేయుగాక. We were seeing the qualities of a man after God's own heart. దేవుని యొక్క చిత్తానుసారమైన లేక తన హృదయానుసారమైన మనసుని గురించినటువంటి విషయాన్ని మనం ధ్యానిస్తూ Okay, ఉన్నాం. last week we saw 3 of them. వాటిలో 3 విషయములను గతించిన Firstly, this man searches for the Lord. మొట్టమొదటిగా ఈ వ్యక్తి దేవుని వెదుకుచున్నాడు. Okay, we saw in 27:4 of Psalm. కీర్తనలు
27వ అధ్యాయం 4వ వచనంలో మనం చూసాం. Okay, Lord, one thing have I desired. ప్రభువా నీ యొద్ద నేను వరం ఒకటి Okay, in అడిగాను. English it says, don't deny me this. ఇంగ్లీష్ ఆంగ్లంలో దీన్ని ఏమాత్రము Okay, he త్రోసిపుచ్చవద్దు. wants to see the beauty of the Lord in his house. తన దేవుని యొక్క ప్రసన్నతను తన ఇంటిలో తన యొక్క దేవాలయంలో చూడాలని కోరుతున్నాడు. Okay, every day that must be our desire. అనుదినము మన యొక్క కోరిక ఆ రీతిగా ఉండాలి. Whenever you read the word of God, దేవుని వాక్యం you చదివినప్పుడు must try to find out the beauty of the Lord. దేవుని యొక్క సౌందర్యాన్ని కనుగొనడానికి ప్రయత్నించాలి. Okay, you will read Song of Solomon. పరమగీతం చదివినట్లయితే Okay, you will find all the beauty of the Lord is given there. అక్కడ దేవుని యొక్క సౌందర్యాన్ని గురించి ఆయన యొక్క గుణగణాల గురించి రాయబడి ఉంటుంది. Okay, secondly, రెండవదిగా he was humbling himself before the Lord. దేవుని యొక్క తను తాను తగ్గించుకున్న వ్యక్తిగా ఉన్నాడు. That is what we saw in 84:10. 84వ కీర్తన 10వ వచనంలో దాన్ని మనం Okay, చూసాం. that Lord, I better be a doorkeeper in your house. ప్రభువా నీ యొక్క మీ యొక్క ద్వారం ఎదుట నేను ఉంటే నాకు ఇష్టం అంటున్నాడు. Doorkeeper means, ద్వారపాలకుడిగా ఉండాలి. okay, he has to salute everybody who comes there. అక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరిని అతను మరి శుభములు తెలియజేసి వారిని లోపలికి స్వీకరించాలి. Okay, a king wants to be a doorkeeper in the house of God. రాజు అయినటువంటి వాడు దేవుని ఆలయంలో ఒక ద్వారపాలకుడుగా ఉండటకు ఇష్టపడుతున్నాడు. Okay, Jesus humbled himself to the cross. We saw last time. గతించిన వారము చూచినాము యేసుక్రీస్తు ప్రభువారు దాసుని వరకు తను తాను తగ్గించుకున్నాడు. In Philippians chapter 2 verse 8 it is given. ఫిలిప్పీ రాసిన పత్రిక 2వ అధ్యాయం 8వ వచనం మనం చూసాము. Okay, he says that the Lord Jesus, he humbled himself even to the death on the cross. యేసుక్రీస్తు ప్రభువారు శిలువ మరణము పొందినంతగా తను తాను దాసుని రూపం దాల్చుకొని మరి తగ్గించుకున్నాడు. Okay, we saw in 4:10 of James, యాకోబు పత్రిక 4వ అధ్యాయం 10వ and వచనం also in 1 Peter chapter 5 verse 6. మొదటి పేతురు 5వ అధ్యాయం 7వ వచనం Humble yourself under the mighty hand of the Lord, so that he may exalt you in due season. తగిన కాలమందు దేవుడు మిమ్మల్ని హెచ్చించినట్లు దేవుని యొక్క హస్తం కింద అణిగి మరి దీనుడుగా ఉన్నాడు. David had a humble spirit. దావీదు దీనమైన మనసు కలిగిన వాడు. So that is why from a shepherd to a king of a country. అందునిమిత్తమే అతను గొర్రెల కాపు నుండి రాజుగా చేపట్టకు దేవుడు హెచ్చించాడు. Okay, when you humble yourself, you are lifted up. మనం తగ్గించుకునేటైతే మనం హెచ్చించబడే వారంగా ఉంటాం. Okay, in Psalm 34:18 he writes, 34వ కీర్తన 18వ వచనంలో ఈ రీతిగా రాస్తున్నాడు. the Lord is nigh unto them that are of a broken heart and a broken spirit. విరిగి నలిగిన హృదయం కల వారికి ప్రభు ఆసన్నుడు అని He is తెలియజేస్తున్నాడు. near to them. వారికి ఆయన ఆసన్నుడు. So when we are humble, మనము దీనులుగా ఉన్నప్పుడు Lord is very close to us. ప్రభు మనకు ఎంతో సమీపంగా ఉంటాడు. So you examine yourself whether you are humble or not. నీవు వినయము గలవాడుగా దీనుడుగా ఉన్నావో లేదో నేను పరీక్షించి. In 51:17 of Psalm he writes, కీర్తనలు 51వ అధ్యాయం 17వ వచనం, the sacrifices of the Lord are a broken spirit and a broken heart. విరిగిన మనసే దేవునికి ఇష్టమైన బలులు. దేవా విరిగి నలిగిన హృదయం నీవు అలక్ష్యం చేయవు. He likes that. The Lord likes that. ప్రభు దాన్ని ఇష్టపడేవాడుగా ఉంటున్నాడు. Okay, so we saw that on what all things you can be proud. ఏ విషయంలో మనము అతిశయము గర్వము కలిగి ఉంటామో చూసాము. Maybe because of beauty, లేక సౌందర్యాన్ని or బట్టి, caste, లేక కులాన్ని బట్టి, or height and weight, లేక ఎత్తు బరువును or బట్టి, because of your money, లేక డబ్బును బట్టి, or because of your house, లేక ఇంటిని బట్టి, or because of your background, నీ యొక్క పూర్వ చరిత్రను or బట్టి, because of the office in which you are working. నీవు పనిచేసే కార్యాలయం Okay, you బట్టి, can be proud of anything. ఏ విషయమైనా అతిశయం And you can be proud and you can say that what this brother is teaching, I know better than him. ఈ సోదరుడు ఏం బోధిస్తున్నాడు, ఇతనికంటే నేను అధికంగా నేను I can బోధించగలను, sing better than him. అతనికంటే శ్రేష్టంగా I can play the పాడగలను, music better than him. అతనికంటే చక్కగా I can take the వాయించగలను, Sunday school better than him. సండే స్కూల్లో ఇంకా ఆయనకంటే చక్కగా, I can take the youth meeting better than him. మరి యూత్ మీటింగ్ కూడా చక్కగా తీసుకోగలను. If you talk like this, or even if you think, ఒకవేళ మాట్లాడినా లేక దాని విషయం ఆలోచించినా you are proud in your heart, నీ హృదయంలో నీవు అతిశయం కలిగిన వాడుగా then you ఉంటావు. are not humble. నీవు దీనుడుగా లేదు. And if you are not humble, God can't lift you up. నీవు దీనుడుగా లేనట్టయితే దేవుడిని ఏమాత్రం హెచ్చించడు. Or even if you feel that, oh, I can give wonderful message, I'm a wonderful preacher, నేను అద్భుతకరమైన బోధకుడని నీవు అనుకుంటే then also you are proud. అప్పుడు కూడా నువ్వు మరి అతిశయం కలిగి Some of us know, I am very good singer. కొంతమంది మనలో కొంతమంది నేను చక్కని పాట పాడేవాడిని, Without me, the church cannot do anything, brother. నేను లేకుండా చర్చిలో మరి పాట సాగదు. If you are thinking like that, that is also pride. ఆ రీతిగా నీవు ఆలోచించుతున్న ఎడల అది కూడా అతిశయమే, గర్వమే. David says, దావీదు అంటాడు, the Lord loves a broken and a contrite spirit. విరిగి నలిగినటువంటి హృదయాన్ని, విరిగి నలిగిన హృదయము ఆయన ఇష్టపడే దేవుడిగా ఉంటున్నాడు. Okay, so let us be very humble. మనము దేవుని యొక్క సన్నిధానంలో దీనులుగా ఉంటాం. Because this pride and all will not take you into heaven. ఎందుకంటే ఈ
గర్వం అతిశయము పరలోక రాజ్యానికి మనల్ని తీసుకుని వెళ్ళదు. 18:16 of Proverbs says that, no? 18వ అధ్యాయము 17 వచనంలో మనం చూస్తాం. Okay. 16:18 or 18:16 of Proverbs? సామెతలు 16:18లో మనం చూస్తాం. See what it says? అక్కడ It says pride goeth before destruction. సామెతలు 16వ అధ్యాయము 18 వచనం. నాశనమునకు ముందు గర్వము నడుచును, పడిపోటకు ముందు అహంకారం పడిపోట ముందు నడుచును. Okay, so you may fall. Be careful. జాగ్రత్త, నువ్వు పడిపోయే అవకాశం ఉంటున్నది. Okay, be very careful. You must humble yourself before the Lord. నీవు దీనుడిగా నిన్ను తగ్గించుకోవాలి. Okay, then thirdly, we saw that he was always doing good. ఎల్లప్పుడూ అతను మేలు చేయుట మనం చూసాం. He was seeking for occasions. ఆయన మేలు చేయుటకు ఒక తరుణాన్ని వెతుకుతూ వచ్చాడు. Can he show goodness to the house of Saul? సౌలు కుటుంబమునకు నేను ఉపకారం చూపుటకు Is there anybody in the house of Saul? సౌలు కుటుంబంలో ఎవరైనా కలరా? He is calling all his people in his court. తన యొక్క రాజ భవనంలోనికి అందరిని పిలిపించి సౌలు కుటుంబంలోకి చెందిన వారికి నేను ఉపకారం చేయటకు సౌలు కుటుంబంలో ఒకడైనా శేషించి ఎవడైనా king, there is a boy called Mephibosheth. వారన్నారు మెఫీబోషెత్ అనే ఒక బాలుడు ఉంటున్నాడు. Okay, in chapter 9 verse 3, 4, 5 of 2 Samuel you will find all this. 2 సమూయేలు గ్రంథము 9వ అధ్యాయం 3-4 వచనంలో ఈ విషయాన్ని మనం కనుగొంటాం. He says go and bring him. అయితే వెళ్ళి తీసుకొని రమ్మన్నాడు. Go and bring him. He will dine on my table. అతడు నా భోజనం బల్ల మీద మరి భుజిస్తాడు. You know, he was truly following what is given in the book of Matthew 5:44. మత్తయి సువార్త 5:44 ఇవ్వబడినటువంటి ప్రతి మాటను చక్కగా మరి దావీదు అనుసరించాడు. 5:44 it says love thy enemies. 5వ అధ్యాయం 44 వచనంలో నీ శత్రువును ప్రేమించు. And when he is thirsty you feed him. అతని మరి దాహం అంటే దాహమునకు ఇమ్మన్నారు. Okay, when he is hungry feed him. అతని ఆకలి అంటే ఆహారం పెట్టమన్నారు. He really did that. అది నిజంగా ఆయన చేశాడు. Can you do this? దీన్ని నువ్వు చేయగలవా? Can you do this? దీన్ని చేయగలవా? How many of you do good to others? ఇతరులకు మేలు ఎంతమంది చేస్తారు? How many of you are bothered? ఎంతమంది ఇతరుల గురించి పట్టించుకునే వారుగా ఉంటారు? You know, today ఈ దినము the church is not bothered about what is happening in the church. సంఘములో జరుగుతున్న వాటి విషయమై దేని సంఘము పట్టించుకున్నదిగా ఉంటున్నది. If a brother is crying, he is crying all alone. ఒక సహోదరుడు మరి దుఃఖములో ఉంటే తాను ఒంటరితనంలో దుఃఖంలోనే we don't care. దాన్ని పట్టించుకో. Okay, even if we come to know, we will say brother we will pray for you. ఒకవేళ దాని గురించి మనం తెలుసుకున్నా మనం ఏమంటామంటే ప్రార్థన చేస్తాము సహోదరుడు. Brother we will pray, you go in peace. నీ సమాధానం వెళ్ళు, మీ కొరకు ప్రార్థన చేస్తాము. Okay, that is not the attitude of God. దేవుని యొక్క వైఖరి ఆ రీతిగా ఉండదు. Whenever he finds somebody is in trouble, ఎప్పుడైతే ఒక శ్రమలో కష్టంలో ఉంటా, call unto me in the day of trouble, he says. ఆయన అంటాడు శ్రమ దినమున నాకు మొరపెట్టు. David himself is writing that, no? దావీదే రాస్తున్నాడు. What is he writing? ఏమని రాస్తున్నాడు? Call unto me in the day of trouble and I will answer you. ఆపత్కాలంలో నాకు మొరపెట్టుకుని నీకు ఉత్తరం ఇచ్చేదమంటాడు. 50:15 of Psalm. కీర్తనలు 50వ అధ్యాయము 15వ వచనంలో ఈ మాట అంటాడు. And I will show you great things, he says. ఆయన అంటాడు నీకు మరి గొప్ప విషయం తెలియజేస్తాను. 50:15 50వ కీర్తన 15వ వచనం. ఆపత్కాలమున నీవు నన్ను గురించి మొరపెట్టుము, నేను నిన్ను విడిపించేదను, నీవు నన్ను మహిమపరచెదవు. What will you do? నువ్వేం చేస్తావు? You will glorify me. నీవు నన్ను మహిమపరుస్తావు. 55:22 brother. 55వ కీర్తన 22వ వచనం. What does it say? నీ భారము యెహోవా మీద మోపుము, ఆయనే నిన్ను ఆదుకొనును, నీతిమంతులను ఆయన ఎన్నడూ కదలనీయడు. He will not allow the righteous to be crying. నీతిమంతులు వాళ్ళు కదలకుండా ఉండటకు మరి ఆయన ఏమాత్రము వారు దుఃఖించకుండా ఆయన కాపాడేవాడు. In Psalm 100 and verse 5 it says the Lord is good. కీర్తనలు 100వ అధ్యాయము 5వ వచనంలో యెహోవా దయాళుడు లేక మంచివాడు అని చెప్తాడు. And you know he is not good only when you are reading the Bible. నువ్వు బైబిల్ చదువుతున్నప్పుడే నేను ప్రేమించేవాడు. Or when you come to the church. నువ్వు చర్చికి వచ్చి or when you are praying for 2 hours. నువ్వు 2 గంటలు ప్రార్థన చేస్తున్నప్పుడు he is not good only at that particular time. ఆ సమయంలో ఆయన మంచివాడు కాదు. He is good even when you are evil. నీవు మరి చెడు చేస్తున్నప్పటికీ ఆయన నీ ఎడల మంచితనాన్ని చూపిస్తున్నాడు. You know one reason why people carry on doing evil things even in the church? సంఘంలో కూడా ప్రజలు చెడు చేయటకు కీడు చేయడానికి పరిగెత్తారు. ఎందుకో తెలుసా? Go to Ecclesiastes. ప్రసంగి గ్రంథానికి వస్తాం. Go to Ecclesiastes ప్రసంగి chapter 8 8వ అధ్యాయం. Okay, and let me take out that word for you. It says because the Lord does not punish immediately, so people take him for a ride.
ప్రజలను దేవుడు వారి దుష్క్రియలను బట్టి Verse శిక్షించక 11, brother. 11 వచనం. దుష్క్రియకు తగిన శిక్ష శీఘ్రముగా కలగకపోవుట చూచి మనుషులు భయం విడిచి హృదయపూర్వకంగా దుష్క్రియలు చేయుదురు. Today there is no fear in the church. ఈ సంఘంలో మరి ఎటువంటి భయం We లేదు. fight in the church itself. చర్చిలో సంఘంలోనే మరి Divisions in the church. మరి సంఘంలో Pride in the church. అతిశయము గర్వము Fighting in the church. సంఘంలో మరి కలహాలు Covetousness in the church. ఆశపోత్తనము సంఘంలో It is there. ఉన్నది. And because God is not punishing you fast. ఎందుకంటే దేవుడు శీఘ్రముగా నిన్ను శిక్షించని కారణాన్ని బట్టి We all take it that, oh, this is the way of the Lord. ఇది అవన్నీ దేవుని యొక్క కార్యములని నేను అనుకుంటున్నా. This is the way of the Lord. దేవుని యొక్క మార్గం, మార్గం ఇదే. దేవుని మార్గం ఇదే. Careful. జాగ్రత్త, Careful. జాగ్రత్త. If the Lord turns against you, దేవుడు ఒకవేళ నీకు విరోధముగా మారినట్లయితే nobody can help you at that time. ఆ సమయంలో ఎవరు నీకు సహాయం చేయలేరు. Nothing will help you at that time. ఆ సమయంలో నీకు ఎవరు ఏది సహాయం చేయలేరు. But the best part is, దాంట్లో శ్రేష్టమైనది the Lord is good. యెహోవా మంచివాడు. All the time. ఎల్లప్పుడూ ఆయన మంచివాడు. All the time. ఎల్లప్పుడూ యెహోవా Lord is good. దేవుడు మంచివాడు. Correct, no? అంతే కదా. So that is why we are all exploiting God. అందుకొరకే దేవుడు మన పట్ల చూపే మంచితనాన్ని బట్టి ఆయన మంచితనాన్ని అదునుగా తీసుకొని మనము చెడును మార్గంలో నడుస్తున్నాం. Okay, now fourthly, now. నాలుగోది, what was so good in David? దావీదులో ఉన్నటువంటి That God called him a man after his own heart. నా హృదయానుసరణ దేవుని పిలుచుట్లో దావీదులో ఉన్నటువంటి సుగుణం ఏంటి? Do you know? David knew how to honor the house of God. దేవుని మందిరమును ఏ రీతి ఘనపరచవలనో దావీదు ఎరిగినవాడు. He had a great love for the house of God. దేవుని మందిరానికి అయినటువంటి గొప్ప ఆశను ప్రేమను కలిగి In ఉన్నాడు. 2 Samuel రెండవ సమూయేలు గ్రంథం chapter 7 7వ అధ్యాయం verse 2, రెండవ వచనం. one day after all the war is over ఈ యుద్ధం అంతా అయిపోయిన తర్వాత ఒక and దినం now there is peace in the country, ఆ దేశమంతలో నెమ్మది కలిగిన now తర్వాత David is sitting on his throne దావీదు సింహాసనం మీద కూర్చుండి and probably Nathan is also sitting close by. మరి నాతాను కూడా బహుశా అతనితో పాటు ఉన్నాడు. Okay, that is his high priest. అతను మరి ప్రధాన యాజకుడు. Okay, he is sitting with him ఆయనతో కూర్చుండి and David is talking with him. ఆయనతో దావీదు What మాట్లాడుతున్నాడు. is David telling him? దావీదు ఏమంటున్నాడు? See, I have built for myself a wonderful house. నేను Palace. నా దేవదారమంతో కట్టిన నగరయందు నేను వాసం చేయుచున్నాను. What a wonderful building I have built for myself. నా కొరకు ఎంతో చక్కని నగరుని కట్టుకున్నాను. But it troubles me to see the house of God in tent. అయితే దేవుని మందసము డేరాలో ఉండటాన్ని బట్టి అది నాకు ఎంతో చింత కలిగిస్తుంది. I don't like this. దాన్ని నేను ఇష్టపడట్లేదు. Because my Lord must be honored more than me. ఎందుకంటే నా ప్రభువును నాకంటే అధికంగా నేను గణపరచాలి. His house should be more grand than my house. దేవుని యొక్క మందిరము నా ఇంటిని కంటే గొప్పగా ఘనముగా ఉండాలి. Because the Lord is going to dwell there. ఎందుకంటే ప్రభు దేవుడైన దేవాది దేవుడు దాన్ని నివసించాలి. And then you will find in verse 3, మూడవ వచనంలో మనం చూస్తాం. Nathan is telling him, నాతాను అంటున్నాడు. what does he say? అక్కడ Go నాతాను and do all that your heart desires. నాతాను ప్రవక్త ఈ రీతి సెలవిస్తున్నాడు. యెహోవా నీకు తోడుగా ఉన్నాడు, నీకు తోచినదంతయు నెరవేర్చు. Go and do whatever you want. నీకు తోచినదంతా Build a house for the Lord. దేవుని కొరకు మందిరం నిర్మించమన్నాడు. Okay, many churches I visited. అనేక సంఘాలు నేను చూసినప్పుడు Okay, I see all cobwebs. అక్కడక్కడ చూసినప్పుడు అన్ని సాలీడు గుళ్ళు కట్టుకొని ఉంటాయి. Okay, the paint is falling. మరి రంగులన్నీ పడిపోతుంది. Okay, dust is there everywhere. ప్రతి చోట మరి దుమ్ము ధూళి కనపడుతుంది. Okay, nobody cares. ఎవరు దాన్ని పట్టించుకోరు. No young boy comes and cleans. ఎవరు వచ్చి దాన్ని శుభ్రపరచాలి. Only once in a year we do that. సంవత్సరానికి ఒక పర్యాయం. Okay, maybe at the anniversary time we paint everything. మరి సంవత్సరాది సమయంలో మాత్రమే దాన్ని పెయింట్ చేస్తాం. That also. అది కూడా. Okay, the elders in the church must take that lead. ఆ యొక్క మరి ముందు కార్యాన్ని పెద్దలు మాత్రమే దాన్ని ముందుకు తీసుకురావాలి. They must start all that activities. ఆ పనులన్నీ చేయడానికి వారు మొదలు. No member in the church comes and says, brother, I'll clean up the church. ఏ యొక్క సంఘ సభ్యుడు వచ్చి సోదరుడా నేను దీన్ని శుభ్రపరుస్తానని చెప్పడు. Have you seen a temple? ఏదైనా మీరు దేవాలయం చూసారా? That is Hindu temple. మరి హైందవ టెంపుల్ దేవాలయం చూస్తే I have seen it early in the morning at 4 o'clock. ఉదయం 4 గంటలకే there is a temple on the Banjara Hills Road. బంజారా హిల్స్ లో ఒక టెంపుల్ ఉంటుంది. Okay, there is a just near a signal. అది సిగ్నల్స్ పక్కనే 4 o'clock I saw the priest cleaning up. 4 గంటలకే లేచి అక్కడ పూజారి దాన్ని శుభ్రం చేయటం. He is cleaning up with water. నీటితో కడుగుతున్నాడు. Okay, and with all that phenyl and other things he is cleaning up. ఆ ఫినాయిల్ వేసి అన్ని కడుగుతుంటున్నాడు. Okay, how many of you clean up our church? ఎంతమంది మీ దేవుని మందిరాన్ని కడుగుతున్నాం?
You have good buildings. నీకు చక్కని Nice building. మంచి బిల్డింగ్ To look at it is very beautiful. చూడడానికి ఎంతో రమ్యంగా ఉంటుంది. Okay, you all come here. మీరందరూ ఇక్కడ Okay, you sit on the mat. మరి ఆ యొక్క చాపల మీద కూర్చుంటారు. Okay, you eat chocolates, your children. మీ పిల్లలు చాక్లెట్ తింటారు. And then you put the chocolate paper under the mat. ఆ యొక్క చాక్లెట్ పేపర్ ఆ యొక్క చాప కింద పెట్టేస్తారు. You try to dirty the house of God as much as possible. ఎంత సాధ్యమైతే అంతవరకు దేవుని మందిరాన్ని మరి మురికి చేయాలని ప్రయత్నిస్తున్నారు. Nowadays people don't want to clean up the plates also in which they eat food in the church. సంఘములో వారు తిన్నటువంటి ఆహారము తిన్నటువంటి ఆ ప్లేట్లు కూడా They dirty everything in the house of God. దేవుని మందిరాన్ని అన్ని మురికి చేస్తున్నారు. Some of the bathrooms are stinking. కొన్ని మరి బాత్రూంలో వాసన వస్తుంటుంది. And nobody takes care. ఆ దుర్వాసన ఎవరు పట్టించుకోరు. David says, దావీదు అంటాడు, I am living in palace. నేను దేవదారుణంతో కట్టిన నగరంలో My Lord's house is in this one. నేను in dens. దేవుని మందసం అయితే డేరాలో ఉన్నది. How can I sleep quietly in my house? నా ఇంట్లో ఏ రీతిగా నేను మౌనంగా నిద్రించగలను? How many of you have this sort of a thought towards the church? దేవుని సంఘం పట్ల ఇటువంటి ఆలోచన ఎంతమంది? Now you will say, brother, the church is closed, no? ఇప్పుడు మీరు అనొచ్చు చర్చ్ మూసివేయబడింది And కదా, we are not going there. మేము వెళ్ళట్లేదు So కదా. what is the big point? దాంట్లో గొప్ప విషయం ఏంటి? What is the big point? So we will not go to the church and not clean up. మేము వెళ్ళము, మా మందిరాన్ని శుభ్రం చేయం. The building still remains. అయితే భవనం అట్లా నిలిచి ఉంటుంది. When people outside look at this building, they say, this is a church of God. ఇది దేవుని యొక్క సంఘం అని బయట వారు చూస్తే Why can't you keep it neat and clean? వారు దాన్ని శుభ్రంగా మరి ఎంతో పరిశుభ్రంగా People ఉంచాలి. come to the house of God. దేవుని మందిరాన్ని ప్రజలు They వచ్చి see what they can break or what they can steal from the house of God. దేవుని మందిరంలో ఏది విరగొట్టాలి, ఏది దొంగిలించాలని ప్రయత్నం చేస్తుంటారు. That is what they see in the house of God. దేవుని మందిరంలో అదే చేస్తుంటారు. What sort of a love do you have? ఎటువంటి ప్రేమను దేవుని How can you be called a man after God's own heart? దేవుని హృదయానుసారంగా లేక చిత్తానుసారాన్ని మనసును ఏ రీతిగా When you పిలువబడగలరు? don't know how to take care of the house of God. దేవుని మందిర విషయమైన పట్టింపు, దాని జాగ్రత్త Eli's two sons, ఏలి యొక్క ఇరువురు కుమారులు okay, they were doing all evil in the house of God. దేవుని మందిరంలో ఎంతో దుష్టత్వం చేస్తున్నారు. And they were killed because of that. దాన్ని బట్టి వారు చంపబడ్డారు. Okay, Samuel was a small boy. సమూయేలు చిన్న బాలుడు. Probably he was cleaning up the house of God early in the morning. ఉదయకాలం లేచి బహుశా అతను దేవుని మందిరాన్ని శుభ్రం God is speaking to him. దేవుడు ఆయనతో మాట్లాడుతున్నాడు. Samuel. సమూయేలు. And he is telling him what he is going to do in future. భవిష్యత్తులో జరగబోదాన్ని సమూయేలుతో దేవుడు మాట్లాడుతున్నాడు. Man after God's own heart takes care of the house of God. దేవుని హృదయానుసారైన మనుషుడు మందిర విషయమే పట్టింపు కలిగిన వాడుగా ఉంటాడు. Okay, how many of you come and say, brother, I will give money for cleaning up the church of God? దేవుని మందిరాన్ని శుభ్రం చేయడానికి నేను డబ్బులు ఇస్తాను సోదరుడా అని ఎంతమంది చెప్తారు? How many of you come and say, brother, I will give for painting the house of God? దేవుని మందిరాన్ని పెయింట్ వేయడానికి కావాల్సిన డబ్బులు నేను ఇస్తాను ఎంతమంది అంటారు? Wow, brother is there, no, he is supposed to take care. సోదరులు ఉన్నారు కదా, వారు పట్టించుకుంటారు. They are getting all the offering, no? వారు మరి కానుకలు వస్తున్నాయి కదా, They will do in that. దాంట్లో చేస్తారంట. Wow, how is your heart towards the house of God? దేవుని మందిరం పట్ల నీ హృదయం ఎలా ఉంటున్నది? Do you know David explained to Solomon how to construct the house of God? దేవుని మందిరాన్ని ఏ రీతిగా నిర్మించాలో తన కుమారుడైన సొలొమోనుకు దావీదు In తెలియజేశాడు. chapter 7 of 2 Samuel, 2 సమూయేలు గ్రంథం 7వ అధ్యాయం. okay, David is talking to God. దేవునితో దావీదు Okay, మాట్లాడుతున్నాడు. he says, Lord, I want to build a house for you. ప్రభువా, మీ నామం ఘనత కొరకు మందిరం Okay, నిర్మించాలి. it is in 9 and 10. 9, Verse 9, 10, 11. 9, 10, 11 వచనములు. నీవు పోవు చోట్లలో నీకు తోడుగా ఉండి నీ శత్రులందరి ఎదుట నీవు నిలవకుండా నిర్మూలన చేసి లోకంలోని గనులైన వారికి కలగని పేరు నీకు కలగజేసి ఉన్నాను. మరి ఇశ్రాయేలును నా జనులను ఇకను కదిలింపకుండా తమ స్వస్థలమందు నివసించినట్లు దాని యందు వారిని నాటి పూర్వము ఇశ్రాయేలును నా జనుల మీద నేను న్యాయాధిపతులు నియమించిన తర్వాత జరుగుతున్నట్లు దుర్బుద్ధి గల జనులు ఇంకనూ వారిని కష్టపెట్టక ఉండినట్లు చేసి నీ శత్రువుల మీద నీకు జయమునిచ్చి నీకు నెమ్మది కలగజేసి ఉన్నాను. మరియు యెహోవానగు నేను నీకు తెలియజేయదేమనగా నేను నీకు సంతానము కలగజేయుదును. Okay, in one place there it says, don't build me a house, I will build you a house. That verse 11 in English is like that. ఆంగ్లంలో ఉంటుంది 11. నీ దినములు సంపూర్ణమైనప్పుడు నీవు నీ పితరులతో కూడా నిద్రించిన తర్వాత నీ గర్భంలో వచ్చిన నీ సంతతిని హెచ్చించి రాజ్యమును అతనికి స్థిరపరచెదను. అతడు నామ ఘనత కొరకు ఒక మందిరమును కట్టించును. Who will build?
ఎవరు నిర్మిస్తారు? Solomon will build. సొలొమోను నిర్మిస్తాడు. Okay, you don't build because your hand is full of blood. నీ యొక్క చేతులు రక్తంతో నింపబడినాయనగా నీవు కట్టకూడదు. Solomon will build a temple for me. నా కొరకు సొలొమోను దేవాలయం నిర్మిస్తాడు. And you know what David did? దావీదు ఏం చేశాడో తెలుసా? David made all the arrangement for this. దాని కొరకైనటువంటి సదుపాయములన్నీ కూడా తను Okay, he encouraged his son. తన కుమారుని ప్రోత్సాహపరిచాడు. Okay, so that he can build the house of God. దేవుని యొక్క మందిరమును కట్టే నిమిత్తమై. 1 Chronicle 29:3. రెండవ దినవృత్తాంతములు 29వ అధ్యాయము. See, there it is given. అక్కడ చెప్పబడింది ఏంటంటే, Okay, he had collected all gold, silver, everything. వెండి బంగారు అన్నీ కూడా తాను దాన్ని నిల్వ చేసి 1 Samuel 29:3. 1 Chronicle. మొదటి Chronicle. మొదటి దినవృత్తాంతములు 29వ అధ్యాయం 3వ వచనం. Yes. There it says, మరియు నా దేవుని మందిరం మీద నాకు కలిగి ఉన్న మక్కువ చేత నేను ఆ ప్రతిష్టమైనటువంటి మందిరమును నిమిత్తము సంపాదించి ఉన్న వస్తువులు కాక నా స్వంతమైన బంగారును వెండిని నా దేవుని మందిరము నిమిత్తము నేను ఇచ్చెదను. నా సొంత బంగారు. How many of you given your sonta items to the house of God? ఎంతమంది మీలో సొంత వస్తువులను దేవుని మందిరానికి ఇస్తారు? Many of us today, modern church. ఇది ఆధునిక సంఘం. What can I get from the church? నేను సంఘం నుండి ఏమి పొందాలి? How much money I can get from the church? దేవుని యొక్క సంఘం నుండి నేను ఎంత డబ్బు పొందాలి? In one church which I was attending in రాయలసీమలో ఒక స్థలం నేను వెళ్ళినప్పుడు I was told, నాకు చెప్పబడింది, I don't know the fact, whether it's a fact. అది ఎంతవరకు సత్యమో నాకు తెలియదు. Okay. The elders in the house of God దేవుని మందిరంలో ఉన్నటువంటి పెద్దలు would count the offering box. ఆ యొక్క కానుకల పెట్టెలో They will not put the money in the bank. ఆర్ బ్యాంక్ లో డబ్బులు వేయకుండా, okay, they will keep it in a box in the church itself. చర్చిలోనే ఒక పెట్టెలో పెట్టి at the end of the month, చివరి మాసం చివరి, okay, the elders will take a share of that. దాంట్లో పెద్దలు పంచుకుంటారన్న. Okay, and some money they will put in the bank. కొంత డబ్బు మాత్రమే బ్యాంక్ లో నిల్వ. This is what is the people today. ఇదిన్న ప్రజలు how can you be called as a man of after God's own heart? దేవుని యొక్క హృదయానుసారుడైన మనుషులని ఏ రీతిగా చెప్పగలరు? How many of you have told your children you must go and sweep the house of God, keep it neat and clean? దేవుని మందిరానికి వెళ్ళి మందిరాన్ని శుభ్రపరిచి దాన్ని శుభ్రముగా ఉంచాలని ఎంతమంది మీ పిల్లలకు చెప్పారు? How many of you are training up your children మీ పిల్లలను in honoring the house of God? దేవుని మందిరమును ఘనపరచుట గురించి మీ పిల్లలకు ఎంతమంది you yourself are not honoring, what will your children learn? నీవే దేవుని మందిరాన్ని ఘనపరచినట్లయితే, do you know as of today ఈ దినం వరకు in Buxing fellowship బక్సింగ్ గారు 50% our young people are attending AG's church. 50% వారు ఏజీస్ చర్చ్ వెళ్తున్నారు. our young people, మన యవనస్తులు. okay, they don't want to come to this particular church. ఈ యొక్క సంఘంలో రావడానికి వారికి ఇష్టం they లేదు. don't want Gilgal and all. Gilgal or Mispe or Bethsaida or something. గిల్గాల్ గాని మిస్పే గాని బెత్సైదా ఏదైనా. okay, they don't want to come to this church చర్చికి రావడం because they find that the elders are fighting. ఎందుకంటే మరి పెద్దలు వారు కలహించడం, the elders are stealing from the house of God. పెద్దలు దేవుని మందిరంలో దొంగిలిస్తున్నారు. okay, so they say, what sort of a church is that? ఎటువంటి సంఘం ఇది? what are you teaching your children, my dear brothers? ప్రియమైన సోదరులారా, మీ పిల్లలకి ఏం నేర్పిస్తున్నారు? David called Solomon. దావీదు సొలొమోను పిలిచి, okay, you read it in your leisure time. మీ ఖాళీ సమయంలో దయచేసి చదవండి. he is telling Solomon how to build the house of God. దేవుని మందిరం ఏ రీతిగా నిర్మించాలో చెప్తాడు. you must definitely build this house of God, he is telling him. ఖచ్చితంగా నీవు దేవుని మందిరాన్ని నిర్మించాలి. I have got gold, I have got silver, నా బంగారం ఉంటున్నది, వెండి ఉంటున్నది. I got cedar wood from other countries. మరి సీదారు వృక్షము నాలుగు. do you know the diamonds have gone from India? భారతదేశం నుండి డైమండ్స్ వెళ్ళాయనే సంగతి okay, do you know? it has gone from India to that particular place. ఈ యొక్క వజ్రములు భారతదేశం నుండి. there was a trade relationship between Solomon and India. సొలొమోను సమయంలో ఉన్నటువంటి ఆ దేశమునకు భారతదేశానికి ఆ దినంలో మరి వ్యాపార సంబంధం. okay, it is said that Solomon had a trade with the king of Travancore, that is Kerala. కేరళలో ట్రావెన్కోర్ లో ఉన్నటువంటి రాజుతో సంబంధం కలిగి ఉన్నాడు. and this king used to send him diamonds and sandalwood and things like that. ఈ రాజు మరి వజ్రములను తిరిగి చందనపు మ్రాణులను పంపించేవాడు. how many of you are doing this? ఎంతమంది చేస్తున్నారు? how many of you are doing this? ఎంతమంది చేస్తున్నారు? do you see many of our churches are lying in, in Haggai it says. take out chapter 1 of Haggai. హగ్గయి గ్రంథంలో మనం చూస్తాం. హగ్గయి గ్రంథము chapter 1 మొదటి అధ్యాయం and verse 6. 6వ వచనం.
All of you take out in your home. దయచేసి మీ ఇల్లు చూడండి. Is it time for you to build your houses and live comfortably in your houses? When my house is lying in waste and when my house is being broken down. హగ్గయి గ్రంథం Haggai chapter 1. మొదటి అధ్యాయం. Yes, brother, verse 6. 6వ వచనం. What does it say? మీరు విత్తినను కొంచెమే పండాను. Okay. Read 5 or 4. 3-4 సమయం ఇంకా రాలేదు, యెహోవా మందిరమును కట్టించుటకు సమయం ఇంకా రాలేదని జనులు చెప్తున్నారే. అందుకు యెహోవా వాక్కు ప్రత్యక్షమై ప్రవక్తకు హగ్గయి ద్వారా సెలవిచ్చినదేమనగా, ఈ మందిరము పాడై ఉండగా మీరు నా మందిరం పాడైంది. What are you doing? దేవుని మందిరం పాడైంది, నువ్వేం చేస్తున్నావు? మీరు సరంబి వేసిన ఇల్లులో నివసించుటకు ఇది సమయమా? Is it time for you to build your houses and live in your comfort? మీ యొక్క సుఖ సౌఖ్యముట అది సమయమా? When the building of the Lord is falling down, దేవుని మందిరం పాడై ఉంటుంది, when the spiritual church is falling down, ఆత్మీయ సంఘము పడిపోతుండగా, when people are getting scattered here and there, ప్రజలు ఇటు అటు చెదిరిపోతున్నప్పుడు what are you doing? నువ్వేం చేస్తున్నావు? Do you come to the house of God and pray? దేవుని మందిరానికి వచ్చి ప్రార్థిస్తున్నావు? I agree that it is COVID time and people are not allowed to come outside. ఇది కోవిడ్ సమయం కనుక ప్రజలు ప్రార్థించడానికి అనుమతించబడలేదు. But two of you can come and sit on the ground floor and pray in Gilgal. Can you not do that? మీలో ఇద్దరు వచ్చి గిల్గాల్లో కూర్చొని ప్రార్థించగలరు. Can you not come to the first floor and clean up? మొదటి అంతస్తుకు వచ్చి దాన్ని శుభ్రం చేయవా? Can you not clean up? దాన్ని శుభ్రం Can you not clean up the toilet which is stinking? మరి కంపు వాసన వస్తున్నటువంటి ఆ యొక్క టాయిలెట్లను కడగకూడదా? What are you doing? నువ్వేం చేస్తున్నావు? David says, దావీదు అంటున్నాడు, the building of the Lord must be the best. దేవుని మందిరము శ్రేష్టమైనదిగా ఉండాలి. To look at, people must come to see this. ప్రజలు దాన్ని చూచుటకు రావాలి. And do you know when Solomon built this temple? సొలొమోను యొక్క మందిరం నిర్మించాడు. Sheba came to see this temple of the Lord. ఆ యొక్క షేబా దేశపురాణి ఆ యొక్క దేవాలయం చూచుటకు mightily impressed. అది చాలాగా ఎంతోగానో ఆమె ఎంతో దాన్ని ఇష్టపడి ఉంటుంది. Have you seen our churches are generally in gullies? సాధారణంగా మన చర్చిలు కొన్ని సందులలో ఉంటాయి. సందులో ఉంటాయి, ఎక్కడో ఉంది, ఎక్కడో మూలన ఉంటాయి. అది పక్కనే ఒక all this dirty nalas will flow. దాని పక్కనే మరి కొన్ని కాలువలు వెళ్తుంటాయి. Okay, and they will stick and we make our church there. అటువంటి స్థలంలో మందిరాన్ని కట్టాలని చూస్తున్నాం. And then we take pride. Oh brother, we got it very cheap. సోదరుడా, చాలా తక్కువ ధరకు మేము కొన్నామని గర్విస్తుంటాం. Do you know whom are you serving? నీవు ఎవరిని సేవిస్తున్నావో లేక మనం ఎవరిని సేవిస్తున్నామో? He is the owner of the heaven and the earth. భూమి ఆకాశాలకు సొంతదారుడైనటువంటి దేవుడి సర్వాధికారి అయిన దేవుని Most of our churches are in gullies. చాలా సంఘములు కొన్ని గలీల్లో ఉంటున్నాయి. Some of them are in Patta land. కొన్ని పట్టా ల్యాండ్ లో ఉంటున్నాయి. What sort of people are? ఎటువంటి ప్రజలు మనం? Tomorrow you think we will not give account to the Lord? రేపు దినమున దేవునికి మనం లెక్క అప్పగించవలసిందని ఎరుగమా? Do you not think that we'll give account to the Lord? దేవునికి లెక్క. You will say, why did you take that Patta land and build my house? పట్టా ల్యాండ్ తీసుకున్న మందిరాన్ని ఎందుకు కట్టాము దేవుడు అడిగినా? Patta land doesn't belong to us. ఆ పట్టా ల్యాండ్ మనకు సంబంధించింది. Why did you not build my house in Banjara Hills? బంజారా హిల్స్ ఎందుకు కట్టలేదు? Or in Jubilee Hills? లేక జూబ్లీ హిల్స్. Why you do not do it? ఎందుకు చేయలేదు? You go to Madhapur, you will find our church there. మాదాపూర్కి వెళ్తే అక్కడ మన సంఘం ఉంటుంది. Okay, you know where it is? అది ఎక్కడ? It is in a gully. అది గలీలో ఉంటుంది. Next to it is all dairy farm. దాని పక్కన డైరీ ఫామ్ ఉంటుంది. Okay, all stink of that buffaloes is coming in that church. అక్కడ మరి ఆ యొక్క మరి Buffalo stink. ఆ యొక్క పశువుల యొక్క వాసన వస్తుంది. దుర్వాసన వస్తుంది. And we are building our churches there. అక్కడ మనం దేవుని మందిరాన్ని కడుతున్నాం. And when somebody makes a nice building, చక్కని మందిరాన్ని నిర్మించిన తర్వాత if somebody else, ఇంకా వేరే ఒకరు Ceylon Pentecostal or others, లేక మరి వేరే లేక ఏదైనా కట్టినప్పుడు they get money from US. యూఎస్ నుండి డబ్బులు వస్తుంది కదా అనుకుంటారు. Correct, no? We blame. ఆ రీతిగా వారిని You are not prepared. నా సొంత బంగారం. ఇక్కడ ఏమంటున్నాడు? నా సొంత బంగారం అని దావీదు అంటున్నాడు. నా సొంత బంగారం, సొంత బంగారం వెండిని. Yes. How much did you give? ఎంత దేవుని కొరకు ఇస్తున్నావు? How much did you give to build Gilgal? గిల్గాల్ కట్టడానికి నువ్వు ఎంత ఇచ్చావు? How much did you give? ఎంత ఇచ్చావు? Do you not know that this is the place from where all the blessings flow? ఈ యొక్క మందిరం నుండి ఆశీర్వాదాల నుండి ప్రవహిస్తాయనే సంగతి నీకు తెలియదా? David honored the house of God. దావీదు దేవుని యొక్క మందిరాన్ని గణపరిచాడు. The structure itself he honored. ఆ యొక్క కట్టడాన్ని తాను ఎంతో గణపరిచాడు. I have made a big bungalow for me. నా కొరకు మంచి దేవదారులతో కట్టుకున్న But my Lord's house is lying in tent. అయితే నా దేవుని యొక్క ఆలయం మందసం. How can I sleep properly? నేను ఏ రీతిగా నిద్రించగలుగుతాను? Can you wake up please? నీవు మేలుకుంటావా?
Can you wake up? నువ్వు దయచేసి Start taking care of your house, church here. నీ సంఘాన్ని విషయమే జాగ్రత్త You పట్టించు. are not going to office. నీవు కార్యాలయం You are not going to your shops. నీ షాప్ You వెళ్ళట్లేదు. are just sitting idle and sleeping all the day. దినమంతా మరి ఒంటరిగా కూర్చొని సమయం వృధా Come, 2-3 of you పరుస్తున్నావు. come here. ఇక్కడ ఇద్దరు ముగ్గురు వచ్చి Sanitize yourself. మిమ్మల్ని మరి శానిటైజ్ Clean up the house of God. దేవుని మందిరాన్ని See శుభ్రపరచు. that your house of God is neat and clean. దేవుని యొక్క మందిరము శుభ్రముగా మరి Everything is శుభ్రం. in its place. ప్రతి వస్తువు దాని స్థలంలో Can you ఉంచు. not do it? దాన్ని చేయలేవా? You can do it. నీవు చేయగలవు, But you will not do. అయితే నువ్వు చేయట్లేదు. Why should I bother? ఎందుకు నేను పట్టించుకోవాలి? Such sort of casual attitude God doesn't like. అటువంటి చులకన అభిప్రాయాన్ని దేవుడు ఏమాత్రము ఇష్టపడడు. Man after God's own heart దేవుని హృదయానుసారమైన seeks the well-being of the building of the house of God. దేవుని మందిరం యొక్క యోగక్షేమాల విషయమే ఆలోచించి అది చేసేవాడు. In both ways, రెండు వైపులా, spiritually ఆత్మీయంగా as well as physically. మరి భౌతికంగా. 2 of you can come, keep kneeling down, keep praying here. ఇద్దరు వచ్చి దేవుని మందిరంలో మోకరించి ప్రార్థించవచ్చు. And pray, clean up the house of God. దేవుని మందిరాన్ని శుభ్రం చేయవచ్చు. Okay, clean up. Whatever is broken, throw it away. ఏదైతే విరిగిపోయిన దాన్ని పారవేసి. Do you keep all broken items in your home? మీ ఇంట్లో విరిగిపోయిన వస్తువులన్నీ పెట్టుకుంటారా? Anything that is torn, do you keep in your home? చిరిగిపోయిన దాన్ని మీ ఇంట్లో దాచిపెడతారా? Do you keep the bed in the hall? ఆ హాల్లో మీరు యొక్క బెడ్ తెచ్చి వేస్తారా? Guest room? ఆ యొక్క Guest hall? మరి అతిథి గృహంలో పెడతారా? Do you keep dirty things, broom and other thing is in your front room, drawing room? మీ యొక్క డ్రాయింగ్ రూమ్ లో మురికి వస్తువులు తీసి పెడతారా? Why you keep your drawing room very neat and clean? డ్రాయింగ్ రూమ్ ఎందుకు అంత శుభ్రంగా? Because when the others come, ఇతరులు వచ్చినప్పుడు they must say, వారు అనాలి, oh, what neat and clean house. ఎంత శుభ్రంగా చక్కగా అమర్చబడిన ఇల్లు. Can you not do this? దాన్ని నువ్వు చేయలేవా? Can you not do this for the house of God? దేవుని మందిరం కొరకు నువ్వు చేయలేవా? Sometimes it pains me. Many churches I go, all over, all dirt is there hanging. కొన్ని పర్యాయములు అనేక సార్లు దేవుని మందిరానికి అనే ఆయాసనం ఉన్నప్పుడు The tube lights don't burn. ఆ ట్యూబ్ లైట్ సరిగా వెలగవు. Okay, the wires are falling down. కొన్ని వైర్ల కిందికి The speaker doesn't work. ఆ యొక్క మరి స్పీకర్ పనిచేయదు. Okay, all the mats are torn. ఆ యొక్క చిరిగిపోయిన చాపలు The ఉంటాయి. tables are broken down. ఆ ఇరిగిపోయిన మరి టేబుల్స్ ఉంటాయి. Okay, and still we say that is the church. మరి సంఘము అని మనం చెప్తున్నట్టాం. Remember, జ్ఞాపకం వచ్చుకో, the church must have everything splendid. దేవుని యొక్క మందిరము అన్ని సర్వ సమృద్ధి కలిగి. If this tube doesn't work today, it must be repaired by the evening. ఈ యొక్క ట్యూబ్ లైట్ ఈ దినం పని చేయకపోతే సాయంకాలం కన్నా దాన్ని రిపేర్ చేయాలి. You work in a MNC office, then you will know. మీరు ఎంఎన్సీ ఆఫీసులో పని చేస్తే తెలుస్తుంది. How much they spend time in maintaining their buildings. వారి యొక్క భవనాలను శుభ్రంగా కాపాడుకున్నట్లో ఎంత సమయము డబ్బు వెచ్చిస్తారో చూడవచ్చు. Okay, fifthly now. ఐదోదిగా, So I have taken a long time on this. ఇది ఎక్కువ సమయం దాంట్లో గడిపాము. Okay, a man of God, man after God's own heart, దేవుని హృదయానుసారుడైన మనుషుడు even in times of adversity, ఈ యొక్క కష్టకాలములో what does he do? అతను ఏం చేస్తాడు? He's crying to God, దేవునికి మొరపెడతాడు. or he's accusing God, దేవుడిని మరి నిందిస్తాడా? telling God that Lord, you are not a good God. మీరు మంచి దేవుడు కాదని దేవుని మీద నేరం మోపుతాడా? What does he do? అతను ఏం చేస్తాడు? 1 Samuel, మొదటి సమూయేలు గ్రంథం 1 Samuel, మొదటి సమూయేలు chapter 30 13వ అధ్యాయం and verse 6. 6వ వచనం. Everything is gone away. సమస్తము పోగొట్టుకున్నాడు. Wife and children gone. మరి భార్య పిల్లలు వెళ్ళిపోయారు. All the items have gone. అన్ని వస్తువులన్నీ వెళ్ళిపోయాయి. Okay, now what is he doing? ఇప్పుడు తాను ఏం చేస్తున్నాడు? 30 and verse 6. మొదటి సమూయేలు గ్రంథము 30వ అధ్యాయము 6వ వచనం. దావీదు మిక్కిలి దుఃఖపడెను, మరియు తమ తమ కుమారులను బట్టి కుమార్తెలను బట్టి జనులందరికీ ప్రాణం విసికినందున రాళ్ళు రువి దావీదును చంపుదమరని అని వారు చెప్పుకొనగా దావీదు తన దేవుడైన యెహోవాను బట్టి ధైర్యం తెచ్చుకొనెను. What did he do? ఆయన ఏం చేశాడు? Where does he get his ధైర్యం from? ధైర్యం ఎక్కడి నుండి పొందాడు? He encouraged himself in the Lord. దేవుడైన యెహోవాను బట్టి ధైర్యం తెచ్చుకున్నాడు. Everything is against. అన్ని పూర్తిగా ప్రతికూలంగా Even ఉన్నాయి. his own people. తన సొంత వారే. The army in which he was leading till now. ఇంతవరకు తాను నడిపించిన తన సైన్యమే. Okay, what are they telling? వారు ఏమంటున్నారు? Let us stone him to death. రాళ్ళ చేత కొట్టి Because of this man, ఈ మనిషిని బట్టి we have lost our family. మా కుటుంబాన్ని Our children are మా captives. పిల్లలు బందీలుగా And తీయబడ్డారు. all the item that we had is gone away. మా కలిగిన వస్తువులన్నీ కూడా They వెళ్ళిపోయాయి. have burnt our city. మా యొక్క పట్టణాన్ని వారు కాల్చివేశారు. Ziklag is burned. ఆ రీతిగా సిక్లగ్ Everything is turned into
into ashes. ప్రతి ఒక్కటి కూడా బూడిదగా మారింది. Now what is there? ఇప్పుడు ఏమున్నది? There is nothing in life. ఇంకా ఏది బ్రతుకు? Everybody is crying. ప్రతి ఒక్కరు ఏడుస్తున్నారు. And they are thinking, వారు అనుకుంటున్నారు, let us take stone and throw it on this man. ఇప్పుడు రాళ్ళు విసిరి దావీదును చంపుదాం అనుకుంటున్నారు. And that time David says, అప్పుడు దావీదు, the Bible says, బైబిల్ సెలవిస్తుంది, David encouraged himself. దావీదు తన దేవుడైన యెహోవాను బట్టి ధైర్యం తెచ్చుకున్నాడు. Oh Lord, everything may go against me. ప్రభువా, ప్రతి ఒక్కటి నాకు ప్రతికూలంగా వెళ్ళినప్పటికీ, calamities may come, మరి ఎటువంటి ప్రకృతి వైక్యం, children are gone, పిల్లలు వెళ్ళిపోయినా, wife is gone, భార్య వెళ్ళినా, everything is burnt out, సమస్తము no కాలిపోయినా, place to live, నివసించడానికి స్థలం లేదు. in the night where to sleep now, రాత్రి కాలంలో ఎక్కడ నిద్రించాలి? everything is gone away. సమస్తం వెళ్ళిపోయింది. Job says, no, యోబు అంటాడు కదా, what should I do now? ఇప్పుడు నేనేం He has చేయాలి? taken away everything. సమస్తం ఆయన తీసివేశాడు. Whatever he feels like he is doing. ఆయన కోరినదేలా నా పట్ల చేస్తూ ఉంటాడు. Why is he doing? I don't know. దేవుడు ఎందుకు నా పట్ల చేస్తున్నాడో తెలియదు. What does David say? దావీదు అంటున్నాడు. About David it writes, దావీదు విషయమై, David encouraged himself in the Lord. మరి దేవుడైన యెహోవాను బట్టి దావీదు ధైర్యం తెచ్చుకున్నాడు. Okay, in the book of Job it says, యోబు గ్రంథంలో, see, let me see if I can take out that verse for you. Where he says, he doeth what he likes to, who can stop him at all? ఆయన ఇచ్ఛయించినది చేయును గనుక ఇది ఎందుకు చేయుచున్నావని ఆయనను ఆపగలవాడు. Can you ask the Lord why you are doing this? ప్రభువా, ఇది ఎందుకు ఈ రీతిగా చేయుచున్నావని ప్రశ్నించేవారు ఎవరైనా ఉన్నారా? Yes, because he is sovereign God. ఆయన సార్వభౌమ కలిగిన దేవుడు గనుక. Okay, and nobody can question him. ఎవరు ఆయనను ప్రశ్నించలేరు. Yes, 9:12. 9వ అధ్యాయము, Job chapter 9 verse 12. యోబు గ్రంథము 9వ అధ్యాయం 12వ వచనం. ఆయన పట్టుకొని పోగా ఆయనను అడ్డగింపగలవాడెవడు? నీవు ఏమి చేయుచున్నానని చున్నావని ఆయనను అడుగ తగిన వాడెవడు? Can you ask God? దేవుని ప్రశ్నించగలుగుతావు? Can David ask God like that? దావీదు దేవుని ఆ రీతిగా ప్రశ్నించాడు. What is this, Lord? ప్రభువా, ఇదేంటి? I took your permission మీ యొక్క అనుమతి తీసుకొని to finish this Philistine. ఫిలిస్తీయులను చంపడానికి వెళ్ళాను. So I went to kill them. వాడిని చంపడానికి వెళ్ళాను. I thought my wife and children are very safe in Ziklag. సిక్లగ్లో నా భార్య పిల్లలు క్షేమంగా ఉన్నారనుకున్నాను. But Lord, what is this happened? ప్రభువా, ఇప్పుడు సంభవించింది. How can the enemy overpower us? ఏ రీతిగా శత్రువు మమ్మును అనగదీశాడు. You know, the Amalekites had a habit. అమాలేకులకు ఒక అలవాటు ఉన్నది. Okay, in our Bible study on the children of Israel's marching, ఇశ్రాయేల్ ప్రజల యొక్క యాత్రలో బైబిల్ పఠనం మనం చూసాం. we came to chapter 7 of Exodus. నిర్గమకాండము 17 అధ్యాయం. Okay, there we saw that the Amalekites came against the children of God. ఇశ్రాయేల్ ప్రజలకు విరోధంగా అమాలేకులు యుద్ధం చేయుటకు వచ్చి ఉంటున్నారు. That is the time when Moses went up to the hill. మోషే అప్పుడే ఆ యొక్క పర్వతం పైకి and వెళ్ళి he told Joshua, అక్కడ ఉన్న యెహోషువ, Joshua, go and kill these people. ఈ ప్రజలను వెళ్ళి వీళ్ళు చంపమని చెప్పాడు. Okay, you fight against them. వారికి విరోధంగా I'll pray for you. నేను మీ కొరకు ప్రార్థిస్తాను. Okay, I think in Deuteronomy it says in one place, ద్వితీయోపదేశకాండంలో ఒక స్థలంలో, do you not know how the Amalekites followed you from behind? ఇక అమాలేకులు ఏ రీతిగా వెనక నుండి మేము వెంబడించారో. They had a habit of attacking from behind. వెనక నుండి దాడి చేయడము అమాలేకులు బాగా. Because they don't have the strength to face to face. ఇశ్రాయేలుకు ఎదురుగా వచ్చి పోరాడేటటువంటి ధైర్యం వారికి లేదు. Okay, so they attacked from behind. వారు వెనక నుండి వారు పోరాడేవారు. David and his mighty 600 men have gone. దావీదు దానికి 600 బలాఢ్యులు వెళ్ళిపోయారు. Okay, they are fighting against the Philistines. ఫిలిస్తీయులకు విరోధంగా they have been very victorious. వారు ఎంతో విజయవంతులు. There is joy in their hearts. వారి హృదయంలో ఆనందం ఉంటున్నది. They are all praising God. వారు దేవుని స్తుతిస్తున్నారు. Oh Lord, you have given us victory. ప్రభువా, మీరే మాకు విజయాన్ని They are కలిగించారు. coming. They are approaching Ziklag. వారు సిక్లాను దగ్గరికి వస్తున్నారు. From far they are seeing there is smoke coming. ఆ యొక్క దూరం నుండి పొగ ఆకాశం వైపు ఎగురుతుంది. What has happened to Ziklag? సిక్లాకు ఏం సంబంధం? They are approaching near and near. దాని దగ్గర సమీపించారు. All the praise is now turning away. వారు స్తుతించినట్టు స్తుతులన్నీ కూడా మారిపోతున్నాయి. Everything is turning into what is happening. ఏది big question. వారు ఇప్పుడు జరుగుతున్న వాటిని బట్టి ఏమి సంభవిస్తున్నాయని ప్రశ్నలో ఉండిపోయారు. What is happening to Ziklag? సిక్లాకి Where are our children? మన పిల్లలు, where are our wives? మన భార్యలు ఎక్కడ? There is anxiety in the heart. హృదయంలో ఎంతో ఆతృత ఉంటున్నది. Okay, they come to Ziklag. వారు సిక్లాకి రాగా everything is burned down. అన్ని కాల్చబడటం చూశారు. There is nobody, not a single soul is there. అక్కడ ఒక్క ఆత్మ కూడా మిగిల్చబడలేదు. Not a single soul. ఒక్క వ్యక్తి కూడా లేడు. Let us stone David and kill him. ఇప్పుడు దావీదుతో యుద్ధమునకు వచ్చిన వారు ఏమంటున్నారు? రాళ్ళ చేత దావీదును కొట్టి చంపుదామంటున్నారు. How do you encourage yourself?
when everything is breaking down in your life. నీ జీవితంలో సమస్తము ప్రతికూలంగా జరిగినప్పుడు నిన్ను ఏ రీతిగా ప్రోత్సాహపరుచుకుంటావు? What do you do when everything is broken down? అన్ని మరి ప్రతికూలంగా జరిగి అన్ని పడిపోతున్నప్పుడు You have lost your job. నీ ఉద్యోగం పోయింది. Okay, your wife is sick. భార్య మరి అనారోగ్యం. Your children are not settled. పిల్లలు ఇంకా వారు ఇంకా వారి పరిష్కారం కాలేదు. Okay, your marriage is not happening for your children. మీ పిల్లలకు వివాహం జరగలేదు. Okay, many things are going wrong. అన్ని విషయాలు ప్రతికూలంగా వెళ్తున్నాయి. All the money that you have in the bank is now going away. బ్యాంకులో ఉన్న డబ్బంతా వెళ్ళిపోతుంది. Nothing is being blessed now. ఇప్పుడు ఏది ఆశీర్వదించబడలేదు. What do you do at that particular time? ఆ సమయంలో నువ్వు ఏం చేస్తావు? You go for help to your brother sister. They say we can't help you. నీ యొక్క అన్నతమ్ములకు అక్క చెల్లెల దగ్గర వెళ్ళినప్పుడు వారు సహాయం You come to the brothers in the house of God. They say, brother, we can pray for you. దేవుని మందిరానికి వచ్చి చదువుతున్నప్పుడు సోదరా మీకు ప్రార్థిస్తామంటారు. That is all they say. అంత మాత్రమే చెప్తారు. Nobody, your neighbor doesn't care for you now. ఇప్పుడు నీ ఇరుగు వారు నీ విషయం పట్టించుకోరు. Your best friends have left you off. నీ శ్రేష్టమైన స్నేహితులు నీ వదిలిపెట్టారు. Nothing is there now. ఇప్పుడు ఏం లేదు. There is no money to even treat your wife. నీ భార్యకు చికిత్స చేయించడానికి డబ్బు లేదు. Or there is no money to treat your husband. లేక భర్తకు ఆరోగ్యం కొరకు చికిత్స There చేయించడానికి is no money to pay fees for your children. పిల్లలకు ఫీజు చెల్లించేటటువంటి డబ్బు కూడా లేదు. What do you do? ఏం చేస్తావు? What do you do? ఏం చేస్తున్నావు? Do you curse the Lord? దేవుని శపిస్తావా? Or do you encourage yourself in the Lord? లేక దేవుడిని యెహోవాను బట్టి నిన్ను ధైర్యం తెచ్చిపరుచుకుంటావు. You can encourage yourself only if you know who this God is. ఈ దేవుడు ఎవరో నువ్వు తెలిసి ఉంటే నువ్వు ఖచ్చితంగా దేవుని బట్టి నువ్వు ధైర్యం తెచ్చుకుంటావు. That is why David could write, the Lord is my shepherd. అందుకొరకే దావీదు రాయలేడు, యెహోవా నా కాపరి. When my Lord is my shepherd, యెహోవాయే నా కాపరిగా ఉండగా, the good shepherd giveth his life for his sheep. మంచి కాపరి తన గొర్రెల కొరకు ప్రాణం పెట్టును. David knows this. దావీదు దాన్ని ఎరుగును. That is why he encouraged himself in the Lord. అందుకే దేవుడైన యెహోవాను బట్టి ధైర్యం Psalm 89 he is writing, 89వ కీర్తన రాస్తున్నాడు. I will sing of the mercies of the Lord. దేవుని యొక్క కృపా కనికరాలు నేను గానం చేస్తాను. How long will I sing of the mercies of the Lord? యెహోవా యొక్క కృపాతిశయమును నిత్యం 89 1 2 3 4. 89వ కీర్తన 1 2 3 వచనములు. Yes. యెహోవా యొక్క కృపాతిశయమును నిత్యం నేను కీర్తించెదను. తరతరములకు నీ విశ్వాస్యతను నా నోటితో తెలియజేస్తాను. కృప నిత్యము స్థాపింపబడిననియు ఆకాశమందే నీ విశ్వాస్యతను స్థిరపరచుకుందామని నేను అనుకొనుచున్నాను. 89:2 says, 89 2 or 3 it says, 3వ వచనంలో, with my mouth will I make known. నా నోటితో నేను తెలియజేసేదను. తరతరములకు నీ విశ్వాస్యతను నేను తెలియజేస్తాను. Yes, I will tell about your mercy. మీ యొక్క విశ్వాస్యతను I will tell about your faithfulness. మీ యొక్క విశ్వాస్యత గురించి, కృప I will tell about your goodness. మీ యొక్క మంచితనాన్ని గురించి. But David, your wife is gone. దావీదు నీ యొక్క భార్య వెళ్ళిపోయింది. Your children have gone. పిల్లలు వెళ్ళిపోయారు. The wife you loved most is gone. నీవు ప్రేమించే భార్య వెళ్ళిపోయింది. All the gold and silver in your house is burned. నీ ఇంట్లో ఉన్నటువంటి వెండి బంగారు కాల్చబడింది. Okay, everything they have stolen away. అన్ని వాటిని దొంగిలించి వెళ్ళిపోయారు. I will still sing to my Lord. అయినప్పటికీ నా దేవునికి నేను కీర్తన పాడేదను. With my mouth will I make known. నా నోటితో నేను Thy faithfulness. నీ విశ్వాసం. Thy faithfulness. నీ విశ్వాసం. Thy kindness, O Lord. ప్రభువా మీ కృపాతిశయం. Thy mercies, O Lord. మీ యొక్క కనికరం. That is our Lord. ఆయన మన దేవుడు అటువంటి వాడు. That is our Lord. ఆయన మన దేవుడు. God knows. దేవుడు ఎరుగును. Even if I put David in the midst of all these calamities, ఈ యొక్క ప్రకృతి వైపర్యంలో క్లిష్టమైన పరిస్థితుల్లో దావీదును పెట్టినప్పటికీ, he will still sing song to me. నాకు ఆయన ప్రతిగానము I చేస్తాడు. am telling a very difficult thing. I have experienced. నేను అనుభవించిన దాన్ని, అతి కష్టమైన దాన్ని మీకు తెలియజేస్తున్నాను. It is very difficult to worship the Lord when you are in trouble. నీవు కష్టములలో మరి ఇటువంటి క్లిష్ట పరిస్థితులు ఉన్నప్పుడు దేవుని ఆరాధించడం చాలా కష్టం. Very difficult. చాలా కష్టం. But then అయితే force yourself. నీవు బలవంత పెట్టు. Force yourself. No, I will worship the Lord. నా ప్రభువుని ఆరాధించాలి. That is how you bring enemy to shame. ఆ రీతిగా నువ్వు శత్రువును సిగ్గుపరిచి, And that is how you become victorious over that circumstance. ఆ రీతిగా ఆ పరిస్థితుల మీద నువ్వు విజయవంతుడుగా మారతావు. That is what David learned from the Lord. దేవుని యొద్ద దావీదు నేర్చుకున్నాడు. What beauty did he learn? ఎటువంటి సౌందర్యాన్ని గురించి నేర్చుకున్నాడు? When I am in calamities. నేను ఆపత్కాలంలో, When my wife and children have gone. నా పిల్లలు భార్య, When my gold and silver has been stolen. నా వెండి బంగారు దొంగిలించబడిన When my తర్వాత, house has been burned. నా ఇల్లు కాల్చబడిన తర్వాత, I will sing of the mercies of the Lord. నేను దేవుని యొక్క కృపాతిశయం గురించి నేను I will sing of the faithfulness of my Lord. నా దేవుని యొక్క విశ్వాసతను గురించి నేను With my తెలియజేస్తాను. mouth will I make known. నా నోటితో నేను తెలియజేస్తాను. David encouraged. దావీదు ఆ రీతిగా ప్రోత్సాహపరిచాడు. And then of course me and you all know the story. నీవు నేను ఆ యొక్క కథను బాగా ఎరుగుదు. Okay, he went with
600 of his men. వారికి 600 మందితో వెళ్ళి 200 of them stayed back by the river Besor. బెసోర్ అనే ఆ యొక్క మరి ఆ నది పక్కన అయితే ఈ 200 మంది నిల్చున్నారు. Because they were too tired. వాళ్ళు చాలా అలసిపోయారు. This 400 went. ఈ 400 మనుషులు Okay, and they won over everything. వారు సమస్తమును మరి గెలిచి They brought back everything safe and sound. ప్రతి ఒక్కటి కూడా వారు పోగొట్టిన వాటన్నిటిని తిరిగి సంపాదించుకున్నారు. They not only brought back their wife and children and their items. వారి యొక్క వస్తువులను భార్య పిల్లలను తెచ్చడం మాత్రమే కాకుండా they brought some booty along with them. దాంతో పాటు కొల్ల సొమ్మును కూడా వారు సంపాదించారు. Okay, and then they distributed among everybody. ఈ యొక్క దోపుడు సొమ్మును వారందరికీ పంచిపెట్టారు. A man of God knows how to reward everyone, whether they have taken part in the battle or not. యుద్ధములో పోరాడిన వారు యుద్ధం కొరకై మరి నిలిచి సామాన్య దగ్గర నిలిచిన వారికి ఏ రీతిగా బహుమానం ఇవ్వనో యుద్ధశూరుడు ఎరిగిన Justice. అది న్యాయం. A man of God. దైవజనుడు. Man after God's own heart. దేవుని యొక్క హృదయానుసారం. Because he knows the heart of his God. ఎందుకంటే తన దేవుని యొక్క హృదయాన్ని తాను ఎరిగినవాడు. My God gives everyone the same thing. నా దేవుడు అందరికీ సమానముగా అన్ని ఇచ్చేవాడు. I think in Matthew 6 or 7 it says. మత్తయి సువార్త 6వ అధ్యాయంలో మనం చూస్తాం. 6-7. It says when it rains upon the heathen and the believers in the same manner. దేవుడు వర్షం కురిపించినప్పుడు నీతిమంతుల మీదను అనీతిమంతుల మీద సమానంగా కురిపించేవాడు. He doesn't say, oh, this is a believer's land, only rain there. ఈ విశ్వాసుల స్థలం కనుక ఇక్కడే వర్షింపాలని చెప్పాడు. ఓకే, ఫామ్ హౌస్, ఆ యొక్క మరి పొలంలో మాత్రమే, ఆ పొలంలో మాత్రమే. నో, కాదు, everybody. ప్రతి ఒక్కరు కూడా. God is a God of justice. దేవుడు న్యాయవంతుడైన దేవుడు. A man after God's own heart. దేవుని హృదయానుసారుడైన మనుషుడు. He knows how to take care of God's house. దేవుని యొక్క మందిరం విషయం ఏ రీతిగా పట్టించుకోవాలి. He wants to see the beauty of the Lord. దేవుని యొక్క సౌందర్యం చూడగోరి. He knows how to be humble before God. దేవుని యొక్క దీనుడిగా ఉంటే నేర్చుకున్నాడు. He knows how to do good to others. ఇతరులకు మేలు చేయట నేర్చుకున్నవాడు. He knows at the time of adversity to whom to look at. ఈ యొక్క ఆపత్కాలంలో ఎవరి వైపు చూడవలనో ఎరిగిన వ్యక్తి. That is the man after God's own heart. ఆయనే దేవుని హృదయానుసారుడైన వ్యక్తి. There are many more points about David. దావీదు గురించి అనేకమైన అంశాలు ఉన్నాయి. I have got 15 points. దాదాపు 15 నిమిషాలు ఉన్నాయి. But then we will stop for David here. ఇక్కడ దావీదుతో మనం ముగిస్తాం. Okay, next week we will see Daniel. మరుసటి వారము దానియేలు గురించి చూస్తాం. Okay, and then we may see one or two more and then we will close this particular topic. ఒకటి రెండు విషయాలు చూసి మనం ముగించుకుంటాం. Shall we pray? ప్రార్థన చేసుకుంటాం. Father in heaven, we are so thankful to you. తండ్రి, పరలోకమున్న తండ్రి, మీకు ఎంతో మేము వందనస్తులమై ఉంటున్నాం. Holy Spirit, thank you for your revelation. పరిశుద్ధాత్మ దేవా, మీరు మాకు బయలుపరిచిన సత్యమును You have given us your word. ప్రభువా, మీ వాక్యాన్ని మీరు మాకు ఇచ్చారు. Oh Father, thank you Lord for telling us how to and whom to look at during the time of adversity. ప్రభువా, ఆపత్కాలంలో మేము ఎవరి వైపు చూడవలనో ప్రభువా మీరు మాకు నేర్పించిన మీ యొక్క పాఠమును బట్టి వందనం చెల్లిస్తున్నాము. You taught us how to take care of your house. మీ యొక్క మందిరం విషయమే ఏ రీతిగా మేము పట్టింపు కలిగి ఉండాలో నేర్పించారు. In both ways Lord, the constructed building and also the spiritual church. ప్రభువా, ఆత్మీయ మందిరమును తిరిగి మరి భౌతికమైన ఆలయమును. In both ways Lord, you want us to take care. రెండు విషయంలో ప్రభువా మేము జాగ్రత్త వహించాలని మనకు Thank you for teaching us how to be humble. దీనులుగా ఉండటకు మీరు మాకు బోధించారు. మీకు వందనములు. How to be good. ప్రభువా, ఈ రీతిగా మంచి వారుగా దయాళువుగా ఉండాలి. How to seek the beauty of the Lord. దేవుని యొక్క సౌందర్యమును ప్రసన్నతను ఏ రీతిగా That వెతకడం. is David, O Lord. దావీదు ఆ రీతిగా వెతికాడు. Praise you Father. తండ్రి, మీకు స్తుతిస్తున్నాం. Worship you Lord. మిమ్మల్ని ఆరాధిస్తున్నాం. Thank you for your revelation. ప్రభువా, మీ యొక్క ప్రత్యక్షతను బట్టి వందనం చెల్లిస్తున్నాం. Send us with thine blessings. మీకు ఆశీర్వాదముల చేత మనం పంపించండి. We pray with thanksgiving in Jesus name. వందనం స్తోత్రం చెల్లించుకుంటూ యేసు ప్రభు ప్రశస్తమైన నామమున ప్రార్థించి స్తుతించి అడిగి వేడుచున్నాము తండ్రి. Amen. Now may the grace of our Lord Jesus Christ, the fellowship of the Father, the communion of the Holy Spirit be with each one of us now and forevermore. Amen. Thank you. Praise the Lord. అందరికి ప్రైజ్ ది లార్డ్. మన ప్రభువు సమీపముగా నుండెనెంతో. కష్టబాధలలో మన ప్రభువు సమీపముగా నుండెనెంతో. గాలి తుఫానులను గద్దించుచు మనతో నుండు యాత్రలో. గాలి తుఫానులను గద్దించుచు మనతో